హాయ్ ఫ్రెండ్స్, రచ్చబండలో చెంచలమ్మని బాధ పెట్టేలా మాట్లాడినందుకు చంటి నిద్రపోకుండా బాధపడుతూ ఉంటాడు. నిద్రపోతున్న చెంచలమ్మ గదిలోకి వచ్చి పాదాల దగ్గర కూర్చొని ఊరి జనాల అందరి ముందు, మిమ్మల్ని చాలా బాధ పెట్టానమ్మగారు. నేను చేసిన పనికి మీరు ఎంత బాధపడి ఉంటారు, ఎంత అవమానం భరించి ఉంటారు నాకు తెలుసు. కానీ ఏం చేయమంటారు అమ్మగారు, మీరు నా కన్న తల్లి అని నాకు తెలుసు. కానీ నా మనసులో మాత్రం అమ్మ అంటే సత్యవతి అమ్మేనండి. అమ్మతోనే నా బంధాలన్నీ జ్ఞాపకాలు ముడిపడి ఉన్నాయి. మీరు కొడుకుగా ఎంత ఆదరించినా నేను మాత్రం మీ అభిమానాన్ని, ప్రేమని ఒప్పుకోలేకపోతున్నాను. మిమ్మల్ని అమ్మ అని పిలవలేకపోతున్నానండి. నేను చేసే పని వల్ల మీరు ఎంత బాధపడతారో నాకు తెలుసు అని సత్యవతిని గుర్తు చేసుకొని బాధపడతాడు చంటి. మీరు నాకు రక్తం పంచి జన్మనిచ్చారు. కానీ నాకు మాత్రం కళ్ళు మూసినా తెరిచినా మా అమ్మ రక్తం ముద్దలా మారిపోయింది నా చేతుల్లో. ఆ సంఘటనే మర్చిపోలేకపోతున్నానండి. మిమ్మల్ని అమ్మ అని పిలవలేకపోతున్నాను. నన్ను క్షమించండి అని బాధపడుతూ ఏడుస్తూ పైకి లేస్తాడు చంటి. కానీ చంటి కన్నీటి చుక్క చెంచలమ్మ పాదాల మీద పడి చెంచలమ్మకి మెలకువ వస్తుంది. అది చూసిన చంటి దూరంగా వెళ్ళి దాక్కుంటాడు. చెంచలమ్మ లేచి కూర్చొని చంటి వచ్చినట్టు నాతో మాట్లాడినట్టు అనిపించింది. అయితే చంటి రాలేదా అని కిటికీ దగ్గరికి వెళ్ళి చంటి సింధూర గుడిసె వైపు చూస్తుంది. చంటి దాక్కొని చెంచలమ్మని చూస్తూ ఉంటాడు. ఆ ఇంటికి ఈ ఇంటికి ఉన్న దూరం కొన్ని అడుగులే. కానీ నీకు నాకు దూరం చాలా ఉంది. ఎందుకురా నన్ను ఎంత ద్వేషిస్తున్నావు? ఈ పెద్దరికం, ఆ ధర్మపీఠం, ఈ అంతస్తు ఇవన్నీ నాకు అవసరం లేదు. నాకు కావలసినది నా బిడ్డ నన్ను ఒక్కసారి ప్రేమగా అమ్మ అని పిలిచే ఆ చల్లని పిలుపు. ఆ పిలుపుకి నేను దూరం అయిపోతూ ఉంటే నేను పడే ఆవేదన ఎవరికి చెప్పుకోవాలి? ఊర్లో ఎవరికి ఏ సమస్య వచ్చినా నాతో చెప్పుకుంటారు. కానీ నా సమస్యని ఎవరితో చెప్పుకోవాలి? ఆ దేవుడు కూడా నా బాధ అర్థం చేసుకోలేకపోతున్నాడురా. నేను ఏ జన్మలోనో ఏ పాపమో చేసుకొని ఏ తల్లి బిడ్డల్ని విడదీశానో తెలీదు. ఆ పాపమే శాపం అయ్యి నన్ను వెంటాడుతుంది అని చాలా బాధపడుతుంది చెంచలమ్మ. ఇది అంతా వింటున్న చంటి కూడా బాధపడుతూ ఉంటాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.